బాగుంది. సరే, మన అరేంజ్మెంట్స్ అన్ని ఎంతవరకు వచ్చాయో చెప్పగలవా? గెస్ట్లందరూ సాటిస్ఫై అయ్యే లెవెల్కి సెట్ అయి ఉంది సార్. వెరీ గుడ్. అన్ని జాగ్రత్తగా చేయండి. అలాగే సార్. ఏం చూస్తున్నావు? ఆ పైన సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అన్ని నీకు పోలన్ కోసమే చేయించి పెట్టాను. నేను మెయిన్ హాల్లోనే ఉంటాను. నేను ఇక్కడి నుంచే స్పీచ్ ఇవ్వాలి, ఎందుకంటే నేను స్టేజ్కి దగ్గరగా ఉండాలి కదా. నేను మీతో కూర్చుంటాను. వద్దు, నువ్వు పోలన్ తోటే ఉండాలి. నువ్వు అక్కడే కూర్చొని నేను మాట్లాడేది విని బాగా ఆనందిస్తూ ఉండు. అక్కడేగా? అవును, అక్కడే. సరేనన్నా, కాస్త బయటికి వెళ్ళొస్తాను. బాబు, ఒక్క నిమిషం. నీ పేరేంటి? అహ్మద్ సార్. అహ్మద్. అబ్బా, నా వల్ల కావట్లేదు. చాలా టైర్డ్గా ఉంది. నా కాలు బాగా నొప్పిగా ఉంది. నొప్పిగా ఉంది. ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి? నువ్వు డిపార్ట్మెంటల్ స్టోర్ లో కూర్చుని ఎంత హాయిగా ఉండేదానివి, బిస్కెట్స్ తింటూ టైం పాస్ చేసేదానివి. కానీ ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయావే. నువ్వేం చేస్తున్నావు? మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు? చుట్టూ చూసావా? అందరూ పార్టీకి వెళ్లారు, మనం మాత్రమే ఉన్నాం. లేదు, ఇంతకు మించి నా వల్ల కావట్లేదు. చాలా టైర్డ్ అయిపోయాను. నీకు కావాలంటే డ్రెస్ ఇక్కడికే తెచ్చిమ్మంటాను. నాకేం అక్కర్లేదు. నేను అక్కడికి రాలేదని ఎవరు నన్ను నోటీస్ చేయరు. నేను ఇక్కడ ఏమైనా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నానా? నన్ను కాస్త మనశ్శాంతిగా ఉండనివ్వండి. ఇలా చూడవమ్మా, మనం చేసేదంతా PR కోసమే, అర్థమైందా? ఆ స్థానానికి వస్తేనే అందరూ నిన్ను చూసేది, వాళ్ళ మనసులో చోటు సంపాదించుకునేది. ఆ ఏజెన్సీకి ఈ పార్టీ చాలా ముఖ్యమైంది. నువ్వు గనక అక్కడికి రాలేదో అంతే, నీ జాబుకి గ్యారెంటీ లేదు. బయటికి వెళ్తావా లేదా వస్తావా? నువ్వే నిర్ణయించుకో. పనిలోంచి తీసేశాను. నీకు సెట్ అవుదని అప్పుడే చెప్పాను కదా నేను. నా దగ్గర డబ్బులు తీసుకున్న విషయం మర్చిపోకండి. నీ పెళ్లి జరగబోతోంది. ఈ రోజు కోసమే నేను ఎదురు చూశాను. నాకు ఒక ముద్దు ఇవ్వచ్చు కదా. అయ్యో, జేజే ఒక్క నిమిషం ఉండండి, నేను వస్తున్నాను. ఉండండి. హలో, కాస్ట్యూమ్ ఎక్కడ పెట్టారు? హాయ్ హనీ. నువ్వు రీచ్ అయ్యావు పోలన్? నేను హోటల్కి వెళ్తున్నాను. రెడీ అవగానే అక్కడికి వచ్చేస్తాను. ఓకే, డాడ్ ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తారు. నువ్వు త్వరగా వస్తే చాలు. ఓకే, సీ యూ. పోలన్తో జీవితం ఎలా ఉంది? ఏదో వెళ్తుంది. ఎందుకంటే సంవత్సరానికి 2-3 సార్లు మీట్ అవుతాను. ఆ అమ్మాయి తలుచుకుంటే నాకు గర్వంగా ఉంటుందిరా. ఎందుకంటే ఈ కంపెనీ మేనేజ్మెంట్ నువ్వు తీసుకున్న తర్వాత తను ఇక్కడ సెటిల్ అవ్వచ్చు. ఏంటి నాన్న మీరు? సరే, నేనేమి చెప్పను, నోరు ముసుగు కూర్చుంటాను. మిస్టర్ అజీజ్, మీ పెద్ద కొడుకుని చూసిన తర్వాత చిన్నోడిని మర్చిపోయారనుకుంటా. ఏంట్రా చేతులాడుతున్నా? మిమ్మల్ని ఎక్కడెక్కడ వెతుకునో తెలుసా? గెస్ట్ అందరూ వచ్చేసారు, మనమేగా చూసుకోవాలి. అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెంటనే నువ్వు కోటు వేసుకో. ఏంటి నాన్న ఎగతాలు చేస్తున్నారా? చెప్పింది చేయరా, త్వరగా రెడీ. ఓకే. టాక్సీ డో వేసుకునిరా. అవును, ఇది నాదే కదా. మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అజీజ్ సార్ అక్కడున్నారు, వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి. ఎక్కడ? అదిగో అక్కడున్నారు, వెళ్ళండి. జేజే, మా అక్క ఇక్కడ ఎలా పనిచేస్తుందో ఖచ్చితంగా నేను అలా చేయలేను. సరే, పార్టీ కాసేపట్లో మొదలవుతుంది. మన చోటు అక్కడ D బ్లాక్ లో. ఓకే, ఇప్పుడు నేను అర్జెంట్ గా వాష్రూమ్ కి వెళ్ళాలి. సరే, నువ్వు వెళ్ళరా, నేను లోపల కూర్చోను. సీట్ పట్టించండి. జేజీ, జేజీ, ఎక్కడికి వెళ్తున్నావు? లోపల కూర్చోడానికి వెళ్తున్నాను. మనం కూర్చున్న చోటు B బ్లాక్ లో అలర్ట్ చేశారు. నిజంగానా? అవును. నా చోటు D బ్లాక్ లో అనుకున్నానే. పర్వాలేదులే, సని వెతుక్కుంటూ వస్తుంది. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను రా.
నువ్వెలా ఉన్నావు? నాకేం భలేగా ఉన్నాను. హాయ్, ఐ మెటిన్. హ్యాండ్సమ్ గా ఉన్నారా? నువ్వు కూడా సూపర్ గా ఉన్నావు. అవును, ఎప్పుడు తిరిగి వెళ్తున్నావు? ఓ 2-3 రోజులు స్టే చేద్దాం అనుకుంటున్నాను. నిన్ను కలవడమే దేవుడిచ్చిన వరం అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం. ఓకే. ఇది మన కంపెనీ సాధించిన గొప్ప విజయం. ఎంత హలో సంతోషంగా ఎవ్రీవన్. ఎలా ఉన్నావు జాన్? హలో మిస్టర్ అజీజ్. నిన్ను ఇక్కడికి ఎవరు ఇన్వైట్ చేయలేదు కదా. బిజినెస్ పీపుల్ అందరిని ఇన్వైట్ చేశారుగా. ఒక ఏజెన్సీకి ఓనర్ అన్న హక్కుతో నేను ఇక్కడికి రావడం తప్పలేదుగా. కానీ దొంగలు ఎవరిని రానివ్వటం లేదు. నాన్న, ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతారు? మీరందరూ కాసేపటి వెళ్తారా? యాక్చువల్ గా పెద్ద దొంగ మీరే కదా మిస్టర్ అజీజ్. అసలు తను ఏం మాట్లాడుతోంది? మీరు నా ప్రేమను దూరం చేశారు, క్యారియర్ ని దూరం చేశారు, ఫ్యూచర్ ని కూడా దూరం చేశారు మిస్టర్ అజీజ్. ఐలీన్, కాస్త నోరు మూసుకుంటావా? ఓవర్ గా మాట్లాడుతూ. నిన్న అసలు ఎవరు ఇన్వైట్ చేయలేదు. హాయ్ డారన్, వెల్కమ్ హనీ. ఎలా ఉన్నావు? మేం నీ గురించి మాట్లాడుకుంటున్నాం. నేను వెళ్ళిన తర్వాత అసిస్టెంట్ గా ఉన్న నువ్వు ఆఫీస్ కి డైరెక్టర్ అయ్యావు కదూ. చిన్న గ్యాప్ లో దిగిపోయావు. ఐలీన్, నేను నోరు మూసుకోమన్నానా? తర్వాత కలుద్దాం. ఐలెన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ముందేకి నుంచి బయలుదేరమన్నాను. సరే, నువ్వెలా ఉన్నావు? నేను మీ అందరినీ విష్ చేసి వెళ్దామనే వచ్చాను. మార్కెట్ యొక్క లాస్ట్ సెలబ్రేషన్ ఇదే అయి ఉంటుంది. జాలీగా ఉండండి. గుడ్ లక్ మిస్టర్ అజీజ్. చూసావా, అందరి ముందు ఎంత అవమానించిందో. అందరి ముందు మన పరువు పోయింది. అది తలుచుకుని టెన్షన్ అవ్వద్దు నాన్న. రండి, మనం వెళ్ళి మన చోట్లో కూర్చుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం అందరూ లోపలికి వెళ్దామా? నువ్వు దేనికోసం టెన్షన్ అవ్వకో, అంతా సర్దుకుంటుంది రా. సరే రండి, అందరూ మనం లోపలికి వెళ్దాం. కాస్త నవ్వరా. నువ్వు పైకి వెళ్ళి కూర్చో. నా గురించి ఏమీ కంగారు పడక. వీడు నాతోనే ఉంటాడు. పైనుంచి చూస్తే నేను చాలా అందంగా కనపడతాను. అసూయ పడకు. ఫోటో తీయటం మర్చిపోకు. సరే అన్న, నేను నాన్నతో వెళ్తా. సరే, నాన్నని జాగ్రత్తగా చూసుకో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫెరీ ఎరికా 40 సంవత్సరాల యానివర్సరీ కి మీ అందరూ వచ్చినందుకు మా అందరికి చాలా ఆనందంగా ఉంది. మీ అందరికి పెద్ద కృతజ్ఞతలు. హలో, ఎక్కడున్నావు? ఇది డీరోలా కనపడడం లేదే.
ఇప్పుడు నేను ఎవరిని కిస్ చేశాను? పర్ఫ్యూమ్ స్మెల్ మరోలో ఉంది. అడవి పువ్వుల స్మెల్ వస్తుంది. జాన్, హాయ్ హనీ. సారీ, కొంచెం రావడానికి లేట్ అయింది. ఐఎమ్ వెరీ సారీ. నువ్వు కాస్త ఇటువైపు వస్తావా? అక్కడ చీకటిగా ఉంది. సరే రండి వెళ్దాం. నువ్వెక్కడున్నావు? ఎక్కడో కనపడడం లేదు. నేను ఇక్కడున్నాను. ఇక్కడ చూడు, చేయి చూపిస్తున్నాను. కనపడ్డానా? ఓకే, వస్తున్నాను. ఓకే ఓకే. ఏం చేస్తున్నావు? సారీ, కింద చూసుకున్నాడు వద్దా? తెలియకుండా తొక్కాను. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? దారి తప్పిపోయాను. ఏం చేస్తున్నావు? ఫోన్ ఆఫ్ చేయి. ఏంటిది? నమ్మలేకపోతున్నా. కొంచెం ఫోన్ తీసి తగలడు. మీ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి నాకు అస్సలు ఇష్టం లేదు. నన్ను జైలు వేయాలని చూస్తున్నారా? నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి. కుదరదు. నేను వివాహం చేసుకోను. నేను నీకు ముందే చెప్పాను. నువ్వు వివాహం చేసుకోకపోతే నేను చేసుకుంటాను. మరైతే మీరే వివాహం చేసుకుని చావండి. నేను ఎవరు చేసుకుంటారు? నేను చేసుకుంటే నేను ఒక వారంలో పారిపోతాను. హోటల్కి వెళ్లే ముందు డ్రింక్ తాగి వెళ్దామా? ఓకే, ఖచ్చితంగా. ముందు ఈ డ్రెస్ నేను చేంజ్ చేసి వస్తాను. ఇది వేసుకుంటే నాకు ఏదోలా ఉంది. ఈ డ్రెస్ లో మీరు చాలా బాగున్నారు. సరే రండి, కింద వెయిట్ చేస్తాను. ఏమైంది? అదో రకంగా చూస్తున్నావు? లేదు, ఏమీ లేదు. సరే ఓకే. జేజే, ఒక్క నిమిషం ఆగు. ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరూ మన ఆఫీస్ కు వస్తూ వెళ్తుంటారా? చాలా మంది వస్తుంటారు. అజీజ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తారు, కస్టమర్స్ వస్తారు. అవును, ఎందుకు అడుగుతున్నావు? ఓహో, నేనిప్పుడు అతను ఎక్కడని వెతుకుతాను? ఇక్కడ అందరూ ఒకే విధంగానే షూ వేసుకున్నారు. ఏంటి నువ్వనేది? లేదు, ఏం లేదు. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మనం రేపు మీట్ అవుదాం. గుడ్ నైట్. గుడ్ నైట్. రే, ఒక్క నిమిషం. ఆ, నిన్నే వెతికాను రా. ఒక 2 minutes మాట్లాడుకుందామా? విషయం ఏంటో చెప్పు. నీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ నీతో చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. హే, ఏమైందో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. నేను మీ నాన్న లాయర్ని. కొన్ని విషయాల్ని సీక్రెట్ గానే ఉంచాలి. అంత ఈజీగా చెప్పలేను. హే మిటిన్, రేపు మీ నాన్న బోట్లో వెళ్ళబోతున్నారు. అవును. ఒక బిజినెస్ ట్రిప్ అనుకుంటా. సరే ఓకే. అలాగే ఊరంతా తిరిగి చూడబోతున్నారు. అయితే ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? చెకప్ కోసం వెళ్తున్నారు. ఆయన బానేగా ఉన్నారు. ఆయనకేమైంది? అదేంటంటే రేపొద్దునే ఆయన బయలుదేరిపోతారు. ఇంకొద్ది రోజులు మనం ఆయన్ని చూడలేం. అందుకే నీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. అరే మిటిన్, వంక టింకర్గా మాట్లాడకుండా విషయం ఏంటో చెప్పు. అదేంటంటే ఆయన లంగ్స్ లో స్వెల్లింగ్ వచ్చింది. చాలా సీరియస్ కండిషనే, కానీ ఖచ్చితంగా ఆయనకి నయమైపోతుంది. నువ్వేం దిగులు పడద్దు. రే, ఐఎమ్ సారీ. అదేంటంటే నేను చెప్పిన విషయం నీకు షాక్ గా ఉండొచ్చు. సరే మిటిన్, డాడీ ఎక్కడికి వెళ్తున్నారు? క్యూబాకి.
ఆ చోటే మెడికల్ ఫీల్డ్ కి బెస్ట్ అని అంటారు. రే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఒక్క నిమిషం ఉండ్రా. నీతోనూ నీ తమ్ముడితోనూ ఈ విషయం చెప్పొద్దనుకున్నారు. ముందు ఆయన ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆయనకి బ్రీతింగ్ లో ప్రాబ్లం వచ్చింది. డాక్టర్ అడ్వైస్ ఇచ్చారు ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకోమని. ముందుగా ఇటాలీకి వెళ్తున్నారు, ఆ తర్వాత క్యూబాకి వెళ్తున్నారు. నేను వెంటనే వెళ్ళి ఆయన కలుస్తాను. రే ఇలా చూడు, ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని మీ నాన్నగారు కోరుకున్నారు. మీ తమ్ముడికి ఈ విషయం అసలు తెలియకూడదు, ఎందుకంటే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. సరే మెటీన్, నాకు అర్థమైంది. ఫస్ట్ నేను నా అసిస్టెంట్తో మాట్లాడాలి, తర్వాత నీతో మాట్లాడతాను. నేను వెంటనే అక్కడికి రాలేను. ఇక నాకు చిన్న పని పడింది. నేను అది అవాయిడ్ చేయలేను. నేను వెంటనే వెళ్ళొస్తాను. ఓకే, బాయ్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. ముందే చెప్పానుగా నాకు చిన్న పని ఉందని. బిజినెస్ పని మీద నేను బయటకు వెళ్ళాలి. వర్క్కి ఎటువంటి సమస్య రాదు, ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. కానీ ఈ సమస్యని నేను పరిష్కరించాలి. అర్థమైందా? సనీం, త్వరగా రా. ఇదిగో వస్తున్నాను. నాన్న, మీరు బాగానే ఉన్నారా? పెద్ద దొంగతది, దాన్ని పొరపాటు కూడా నమ్మకం. వెళ్దామా? వచ్చిన ప్రతి వాళ్ళు నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఐలన్ యొక్క యాడ్ ఏజెన్సీ నీ ఐడియానా తనదా అని అడిగారు. నాకు ఒళ్ళు కంపరం పుడుతోంది. నేను ఎవరికి ద్రోహం చేయలేదు కదా, ఎందుకు ఇలా జరుగుతోంది? మీరెప్పుడు సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మీరు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈసారి ఎక్కువ సమయం కేటాయిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. తొందరలో కలుద్దాం. మనం ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం కదా. అబ్బే ఏం లేదు. సరైతే మీరు వెళ్ళండి. పోలన్, నువ్వు నాపై కోపంగా ఉన్నావా? నేనెప్పుడు కోపడ్డాను? నువ్వు ఎప్పుడు ఒకేలా ఉన్నావు. మార్నింగ్ 6 o'clock ఫ్లైట్కి వెళ్తున్నా. దీని తర్వాత ఎప్పుడు కలుస్తామో తెలీదు. నేను నీతో ఎయిర్పోర్ట్కి వస్తాను. అయినా పొద్దున్నే త్వరగా వెళ్ళాలి. నెక్స్ట్ టైం స్పెండ్ చేద్దాం. నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. గెడ్డంతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆఫీసులో నీకు ఫ్రెండ్గా ఉన్నారా? గడ్డం ఉన్నతనా? నువ్వేంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? నేనేం అడుగుతున్నానంటే ఆఫీసులో గెడ్డ ఉన్న వాళ్ళు ఎవరైనా నీ ఫ్రెండా అని. ఐహాన్, ఎవరికి కిస్ చేసావు చెప్తావా? నాకే తెలీదు. తెలీదు అని చెప్తే ఏంటి అర్థం? నిజంగా చెప్తున్నాను, ఎవరో నాకు తెలీదు. సరే, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. బాయ్ బాయ్. ఫోన్ మటు కట్ చేయకు. ఇలా సకంలోనే కట్ చేస్తే ఎలాగా? నాకు పిచ్చి పట్టేలా ఉంది. అవును, నువ్వు ఎవరు వెనకాల కూర్చున్నావు? ఏంటి ఇంత శ్రద్ధ చూపిస్తున్నావు? నన్ను పట్టించుకోకుండా నీ పనులను ఉన్నావుగా. అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఐహాన్తో రహస్యంగా ఏం మాట్లాడావో చెప్పు. ఖచ్చితంగా చెప్తావా? ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటావుగా. నువ్వు మాట్లాడే టోను అమ్మ ముందు నిలబడి మాట్లాడేటట్టే ఉంది. అదేం లేదు బంగారం, ఏం జరిగిందో చెప్పమన్నానంతే. సరే, ఐహాన్తో ఏం మాట్లాడావు? నన్ను ఆలోచించేలా చేయకుండా త్వరగా ఏం జరిగిందో చెప్పు.
నువ్వు మాట్లాడే టోన్ ఇంకా మారలేదు, నేను చెప్పను. అలా ఏం లేదే. ఓకే పర్వాలేదు, వదిలే, నువ్వేం చెప్పక్కర్లేదులే. నీ గాసిప్స్ ని వినటానికి నాకు టైం లేదు. సంతోషం, అడగకపోతే నాకే మంచిది. వెల్కమ్ మై హనీ. అసలు నువ్వేం చేస్తున్నావు? నేనేం చేశాను? నువ్వు ఎందుకని అక్కడికి వచ్చావు? రావాలనిపించి అక్కడికి వచ్చాను. నువ్వు అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు. నువ్వు అర్థం చేసుకో. మనం ఇది లోపలికెళ్ళి డిస్కస్ చేద్దాం రా. ఆ ప్లేస్కి వచ్చినప్పుడు ఓ మాదిరిగానే ఉండింది. అప్పుడు ఆయనతో నేను చెప్పాలనుకున్నాను, మనిద్దరం కలిసే ఉంటున్నామని. ఆయన వల్ల నా జాబ్ పోయింది, నిన్ను పెళ్లి చేసుకోలేకపోయాను, నా క్యారియర్ కూడా పోయింది, నన్ను అసహించుకుంటున్నారు. తను నేను పక్కన పెట్టలేదు. ఆయన ప్రాబ్లం ఏంటి అసలు? మన ఇద్దరం కలిసి ఉండడమా? ఇకపై నువ్వు ఇక్కడ ఉండదేమిరే, వెళ్ళిపో. నాకు నువ్వు తప్ప ఇంకేం వద్దు. నీకోసం మా కస్టమర్ని మా నాన్నకి తెలియకుండా తీసుకొస్తున్నా. ఆ విషయం నీకు తెలుసు కదా. అంతకు మించి నన్ను ఏం చేయమంటావు చెప్పు. నువ్వు రిజైన్ చేయాలి, మన ఇద్దరం కలిసి వర్క్ చేయడం మొదలు పెట్టాలి. అది జరగదు. ఎందుకో తెలుసా? నాన్నగారు కంపెనీ నాకివ్వబోతున్నారు. ఏంటి? ఆర్ యు సీరియస్? నిజమని చెప్తున్నా. ఇకపై నాన్నగారు రెస్ట్ తీసుకోబోతున్నారు. అందువల్ల తన పోస్టింగ్ నాకు రాబోతోంది. దాని తర్వాత నువ్వు నా పక్కన ఉంటావు. ఆల్రెడీ మీ కంపెనీకి బాస్ నేనే, తెలుసా? అది నీకు తెలియకపోవచ్చు. మీ నాన్న రిటైర్ అయిన తర్వాత నేను మళ్ళీ మీ కంపెనీకి వచ్చి పనిచేస్తాను. నేను చెప్పేది విను. అంతా త్వరలో సర్దుకుంటుంది. ముందు దగ్గరికి రా. నేను ఖచ్చితంగా బాస్ అవబోతున్నా. ఆ పోస్టింగ్ ఖచ్చితంగా నీకే సూట్ అవుతుంది. నిజంగానా? నిజంగానే. నీకోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది. ఏంటా సర్ప్రైజ్? వెయిట్ చెయ్యి. ఇప్పుడే ఇవ్వండి. ఇప్పుడు కాదు, త్వరగా ఇవ్వండి. ఇదిగో ఇస్తున్నా. అరకు, నెమ్మదిగా ఉండు. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం సైలెంట్ గా, చేస్తున్నావు? నెమ్మదిగా ఉండు. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు మీరు? నాకు తల అంతా తిరిగింది, ఫోన్ వేరే ఆఫ్ చేసి పెట్టావు, బుర్ర అంతా తిరిగింది. అక్క, ఒక నిమిషం వినండి. మీకేమైనా పిచ్చెక్కిందా? ఇప్పుడే కదా మీకు ఒక జాబ్ దొరికింది. జాబ్ లో జాయిన్ అయిన వెంటనే ఒక ఆయన చూసి కిస్ చేశారా? ఇలా చేయడం వల్ల మీకు పిచ్చి అనిపించట్లేదు అక్క? మీరు ఎలా ఇంత ధైర్యంగా చేశారక్క? చెప్పండి. మీరు జాబ్ చేద్దామని వెళ్ళారా, కిస్ చేయడానికి వెళ్ళారా? నాకు చెప్పండి. అతనెవరో తెలీదు. ఏంటి తెలీదా? దయచేసి నన్ను చూడండి. అంటే ఆయన ఫోర్స్ చేసి కిస్ చేశారా? అదేం కాదు, ఏదో తప్పు జరిగిపోయింది. ఏం తప్పో. ఈ విషయం తెలుసుకోవాలని నేను తల తిరిగింది, నా ఎనర్జీ అంతా పోయింది. ఇప్పుడు చెప్పండి. ఐహాన్, నాకు జాబ్ దొరికింది. అది మా అక్క ఆఫీసులోనే జాయిన్ అయ్యాను. నేను ముందే చెప్పాను కదా మీరు ఆ కంపెనీలో జాయిన్ చేస్తారని. మీరు ఆఫీస్కి వెళ్ళాక ఏం జరిగిందో చెప్పండి. ఏమని చెప్పమంటావు? మిస్టర్ అజీజ్ కంపెనీ 40th సెలబ్రేషన్ జరిగింది. నేను ఆ టైంలో తెలియకుండా విఐపి ఆడిటోరియంకి వెళ్ళాను. చీకటిగా ఉండడం వల్ల ఏమీ కనపడలేదు. నన్ను అతని గర్ల్ ఫ్రెండ్ అనుకుని కిస్ చేశాడు. వెంటనే ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయాను. కానీ నాలో అదో రకమైన ఫీలింగ్ కలిగింది. ఆ టైంలో ఊపిరి పీల్చుకోలేకపోయాను. ఏదో జరిగింది, ఏం చెప్పాలో అర్థం కాలేదు. గుండె ఆగిపోయినట్టయింది. వినడానికే భయంకరంగా ఉంది, కానీ చూడగానే ఎలా కిస్ చేస్తారు? ఒకవేళ నన్ను కిస్ చేసిన అతను మిస్టర్ అజీజ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. నేను అతన్ని చూడలేకపోయాను. అక్కడంతా చీకటిమయం. అతని థిక్ బ్లాక్ షూ మాత్రమే చూశాను. ఓ, థిక్ బ్లాక్ షూ వేసుకున్నాడా? అదే విషయమా? తప్పకుండా ఒక షూను పెట్టి మనం ఒక ఆయన కనిపెట్టలేం. అలాంటి ఒక గ్రాండ్ షూ వేసుకునే వాళ్ళు తప్పకుండా ఒక ముఖ్యమైన పర్సన్ అయి ఉంటారు. అతనెవరో తెలియలేదే, కానీ చాలా హైట్ గా ఉన్నాడు. అతను నా చేతులను పట్టుకున్నాడు. తెలియకుండానే పట్టుకున్నాడు. అతనికి గెడ్డ ఉంది. గెడ్డమా? గెడ్డం. ఇప్పుడున్న అందరూ గెడ్డాలు పెట్టుకున్నారు కదా. దాన్ని కాకుండా నువ్వు ఇంకేమైనా ఆలోచించవచ్చు కదా. నన్ను ఆలోచించని.
మనం ఇక్కడే ఉన్నాం, నువ్వు మర్చిపోకు. నేను మీ రూమ్ లోనున్నా, మీ చెల్లెల్లాగా. సరే అది వదిలేండి, ఇప్పుడు చెప్పండి. నేను ప్రేమిస్తున్నానా? అయితే ఇది ప్రేమేనా? ప్రేమ కాకపోతే మరి దీన్ని ఇంకేమంటారు? నాకంత అయోమయంగా ఉంది. ఇదిగో చూడు, దీని గురించి నా దగ్గర ఏ ఆన్సర్ లేదు. నేను మీకు ఒక అడ్వైస్ ఏమిస్తున్నానంటే, మనం అతనికి ఏదైనా ఒక పేరు పెట్టాలి. ఏం పేరు పెడదాం? మీరే కదా చెప్పారు అతను హైట్ గా ఉంటారని. అదే పాపాయిలో వచ్చే బ్లూటన్, ఆ పేరు పెడదామా? చెప్పండి. కాస్త ఆలోచించి నువ్వు. ఆల్బర్ట్రోస్ అని పిలుస్తాను. ఏంటి? అతని నిక్ నేమ్ ఆల్బర్ట్రోస్. ఏం పేరు సెలెక్ట్ చేశారు మీరు? ఆల్బర్ట్ రోస్ అనేది చాలా బోరైన నేమో. సరే, అలా అంటే అర్థం ఏంటి? అదొక పక్షి. దాన్ని నువ్వు గలపగోసులోనే చూడగలవు. లక్షల పక్షులు సముద్రంపై ఎగురుతూ వెళ్తాయి. చూడ్డానికి అందంగా ఉంటాయి. అది దేని గురించి ఆలోచించకుండా ఎగురుతూ వెళ్తుంది. ఎక్కడికి వెళ్లాలన్నది తెలియకుండా అలా సంతోషంగా వెళ్తుంది. అలా ఎగురుతూ వెళ్తే ఎంతో అందంగా ఉంటుంది. చనిపోయేంతవరకు చూడొచ్చు. ఆ పక్షి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. గలపగోస్ అనేది ఒక ఐలాండ్. అక్కడికి ఈ పక్షి వస్తుంది. దాని పార్ట్నర్ని వెతకడం కోసం. దాని పార్ట్నర్ ఒక లాయల్ పార్ట్నర్ అయి ఉంటుంది. తన జీవితాంతం ఆ ఒక్క పార్ట్నర్తోనే కలిసి ఉంటుంది. దాన్ని వెతికి కనిపెట్టిన తర్వాత ఒక్క క్షణం కూడా వదిలిపెట్టదు. 2 పక్షులు స్వేచ్ఛగా ఎగురుతాయి. అదే ఆల్బర్ట్ రోస్ జీవితం. ఏమైంది నాన్న? ఆ టాబ్లెట్స్ ఎందుకు వేసుకుంటున్నావు? అంత ముఖ్యమైనవి కావు, కానీ వయసు అయిన తర్వాత నీకే తెలుస్తుంది లేరా. అవును నాన్న, కరెక్ట్ గా చెప్పారు. సరే పద, గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు ఇక్కడే ఉండటం నాకు సంతోషంగా ఉందిరా. నేను ఇక్కడికి రాననుకున్నారా? అందరికి సర్ప్రైజ్ ఇచ్చాను, చూసారా? ఎలా ఉన్నారు? హలో మిస్టర్ రిఫాత్, ఎలా ఉన్నారు? మీరు అసలు టైర్డ్ అవరా? మీరు వదిలేసి వెళ్ళిపోండి, అంతా నేను చూసుకుంటాను. మీకు ఇంకేమైనా కావాలా? వద్దు, గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. వెల్ రెస్ట్ తీసుకోండి. ఏమైంది నాన్న, మీరు అదోలా ఉన్నారు? నాకేం రా, బాగానే ఉన్నాను. నానా, నేను మీతో ట్రిప్కి వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. మీకు కంపెనీ దొరుకుతుంది, టైం పాస్ అవుతుంది. బాగుంటుంది, కానీ ఈ రోజు జరిగిన తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఈ కంపెనీ వదిలి నేను రాలేను. ఈ ట్రిప్ని క్యాన్సిల్ చేసేస్తాను. ఏం మాట్లాడతారు? ఖచ్చితంగా వెళ్లే తీరాలి. కంపెనీ చూసుకోవడానికి మనుషులు ఉన్నారుగా, ఎంబ్రే ఉన్నాడుగా. ఇలా చూడరా, నీతోటి చాలాసార్లు చెప్పాను, ఎమరీ దీనికి క్యాపబుల్ కాదు. వాడికి క్రియేటివ్ సెన్స్ లేదురా. వాడికి మేనేజ్ చేయటం అస్సలు తెలీదు. 40 ఏళ్లుగా ఈ కంపెనీ కోసం కష్టపడ్డాను. ఈ 40 ఏళ్ల కష్టాన్ని నేను వదులుకోలేను. ఒకవేళ నేను అలా వదిలేస్తే నేను ఓడిపోయానని అర్థం. మీరు వచ్చేంత వరకు కంపెనీ నేను చూసుకుంటాను నాన్న. ఇది జరిగే పని కాదులే. నీకోసం నువ్వెన్నో పనులు పెట్టుకున్నావు, బాధ్యతలు కూడా పెట్టుకున్నావు. ఇవే కాకుండా ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నావు. ఆ ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే నువ్వు వెళ్ళాలి. నాన్న, ఆ పని పెద్ద పనేం కాదు. అది ఎప్పుడైనా చూసుకోవచ్చు. మీరు తిరిగి వచ్చేలోగా స్పై ఎవరైనా కనిపెడతాను. ఇది నీ వల్ల అవుతుందంటావా? ఖచ్చితంగా నా వల్ల అవుతుంది నాన్న. 40 సంవత్సరాలు ఈ కంపెనీ కోసం కష్టపడి పనిచేశారు. అందువల్ల ఈ 3 వారాల హాలిడేస్ని ఎంజాయ్ చేయండి. అలాగేరా. ఇలా చూడు, నువ్వు కూడా ఈ కంపెనీ కోసం చాలా ఏళ్లు కష్టపడ్డావు. పని ఏమిటని నీకు కొత్తగా చెప్పక్కర్లేదు. క్రియేటివ్ మైండ్ కూడా ఉంది. ఎలా చేయాలో ఏం చేయాలో నీకు బాగా తెలుసు. కంపెనీని మేనేజ్ చేసిన అన్ని స్కిల్స్ నీకున్నాయి. నా పేరుని కాపాడితే నువ్వు ఒక్కడివేరా. నా నమ్మకాన్ని నీ మీద పూర్తిగా పెట్టుకున్నాను.
నానా ఆ, చాలా టైం అయింది, మీరు వెళ్ళి నిద్రపోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏది చెయ్యి అందించండి. ఆ, ఓకే నాన్న, గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మా, ఏంటి పొద్దున్నే లేచి డోర్లవి క్లీన్ చేస్తున్నావు? అమ్మా, నీకు తెలుసు కదా మన ఇంటికి ముసాఫిర్ ఫ్యామిలీ వస్తోందని. ఆ ఐసు మన ఇంటి తలుపులు కిటికీలు శుభ్రంగా ఉన్నాయని చెక్ చేస్తుంది. నువ్వే కదా అన్నావు పెళ్లి చేసుకో లేదా ఉద్యోగం వెతుక్కొని, అందుకే ఉద్యోగం వెతుక్కున్నాను కదా. నిన్ను ఒక నెల ట్రైనింగ్ లో పెట్టుకుంటారు. అన్ని ఒక రోజులో దొరికేవి తల్లి. చేసిన ప్రమాణాన్ని మర్చిపోకు. నేను ఈ ఛాన్స్ ని వదులుకోలేను. నిన్ను చేసుకోవడానికి క్యూలో నిలబడుతున్నారా? నాన్నా, ఎప్పుడు చూసినా నానా నానా అంటూ వెళ్ళి ఏం జరగదు. గుడ్ మార్నింగ్. నాన్న ఎందుకు ఇంత తొందరగా లేచారు? నేను వెళ్ళి షాప్ ఓపెన్ చేస్తానుగా. లేదమ్మా, నేను షాపు తెరవగలను. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, 2 పనులు చేయలేవు. ఈ ప్రపంచంలోనే మీరే బెస్ట్ నాన్న. ఈ ప్రపంచంలోని నువ్వే బెస్ట్ డాక్టర్వి, నా బంగారానివి. మీరే నన్ను బాగా అర్థం చేసుకోగలరు. తప్పకుండా నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఎప్పుడూ నాకు స్పెషల్, నా ప్రాణానివే. ఇలా చూడు, ఎప్పుడూ నువ్వు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలమ్మా. నీ గురించి ఎవరు ఎప్పుడు ఏమన్నా సరే దాని గురించి పట్టించుకోకూడదు. నీకు ఏది నచ్చిందో ఆ పని నువ్వు చేస్తూనే ఉండాలి. అలాగే నాన్న, మీరు చెప్పింది నేను తప్పకుండా చేస్తాను. మీరు జబర్దస్త్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయండి. అతన్ని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. నా పరిస్థితి అర్థం చేసుకోండి. నువ్వేం చేయమంటావు? వాడికి మాట ఇచ్చేశాను. ఇచ్చిన మాటను ఎలా నెరవేర్చకుండా ఉంటాం? అందువల్ల ఖచ్చితంగా నేనేమీ చేయలేను. ఎందుకంటే మన జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఇలా మాట్లాడాలని మీకు నేర్పించిందే అమ్మ కదా. నీకెలా తెలుసు? నేను పక్క టెన్షన్ గా ఉంటే మీరు కామెడీలు చేస్తున్నారు. సరే పదమ్మా, తిందాం. ఒక్క నిమిషం, సూట్ కేసుని శైలాజ్ క్యాబిన్లో పెట్టండి. జోరుగా హుషారుగా షికారుపురమా. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త. నిన్న నువ్వు లేనందువల్ల నీతో మాట్లాడడం కుదరలేదురా. ఇక నుంచి ఈ కంపెనీ బాధ్యతలన్నీ మీ అన్నయ్య చూసుకోబోతున్నాడు. కానీ అన్నయ్య, మీరు 2 రోజుల్లో ఊరికెళ్ళబోతున్నారుగా? అవును, కానీ నాన్న తిరిగి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. హో, ఆల్రెడీ మీరిద్దరు మాట్లాడుకున్నారుగా, ఇంక నేను చెప్పడానికి ఏముంది? రే, ఏం మాట్లాడుతున్నావురా? నిన్న రాత్రి నువ్వు ఇంట్లో లేవు. నిన్ను వెతకడానికి మనుషులను పంపించాలా? అరే ఏంట్రా అనవసరంగా మాట్లాడుకుంటారు? ముందు మన ఆఫీసులో ఉన్న స్పై ఎవరో కనిపెట్టండి. చూసి జాగ్రత్తగా ఉండండి. నేను వచ్చేవారికి వాడు నాకు పట్టించి చూపించాలి మీరు. సరేరా, వెళ్ళి ఒక టీ తాగుతాం. ఓకే అన్నా.
మార్నింగ్ నా చెలియా. జబర్దస్త్ జబర్దస్తా, నా మనసు దొంగిలించి నా పేరు కూడా మర్చిపోయావా? ఈ రోజు నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా వచ్చాను సనేం. చూడ్డానికి ఎలా ఉన్నాను? మీరు నిజంగా పెళ్లి చేసుకోవడానికి వచ్చారా? అయ్యో నా కళ్ళు తిరుగుతున్నాయి. ఎక్కడికి వెళుతున్నావు? నన్ను అర్థం చేసుకో. నేను నిన్ను బాధలో చూడలేకపోతున్నాను. సంతోషంగా నవ్వుతూ వెళ్ళొచ్చు కదా. ఇలా చూడండి, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. దయచేసి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. సరే ఒక్క నిమిషం ఆగు. మనిద్దరం స్వీట్ తిందామా? ఖచ్చితంగా కుదరదు. ఇప్పుడు నా మూడేం బాలేదు. ఇటువంటి టైంలో నేనేం చేస్తానో నాకే తెలీదు. నాకు తెలుసుగా, నువ్వు ఇంకా అందంగా తయారవుతావు. ఇలా చూడండి, అనవసరంగా నాకు కోపం రప్పించొద్దు. వచ్చిందంటే మీ పని అంతే. ఓకే బంగారం, నీకోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తూ ఉంటా. నువ్వు లేకపోతే చచ్చిపోతాను. ఏమైందిరా నీకు? ఏంటి, ఏం జరిగిందని అంత కూలుగా అడుగుతున్నారు? నాన్నగారు తన పనిని మీకు అప్పచెప్తారని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు కంపెనీ మీకు సొంతమైంది. ఏంట్రా నువ్వు పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు? నాన్న వెకేషన్ కోసం 3 వీక్సేగా వెళ్తున్నారు. ఆయన తిరిగి వచ్చేంత వరకు ఈ కంపెనీని చూసుకుంటాను. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? సరే ఓకే. అసలు నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావో తెలుసుకోవచ్చా? ఇద్దరం కలిసి కంపెనీని చూసుకుంటాం. నువ్వు ఫినాన్స్, నేను డిజైనింగ్, అంతే. నాన్న తిరిగి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావో వచ్చేయి. నాకు ఈ పని అస్సలు నచ్చదని నీకు తెలుసుగా. తెలుసన్నయ్య, అర్థమవుతుంది. అదే అంటున్నాను, ఇందులో టెన్షన్ అవడానికి ఏముంది? నాన్న స్పెయిన్ కనిపెట్టడంలో ఎంత కష్టపడుతున్నారు చూసావుగా. ఆయన కోసమైనా మన అదెవరో కనిపెట్టాలి. సరే, నీకెవరి మీదైనా అనుమానం ఉంటే వెంటనే నాకు చెప్పు. ఐలిన్కి మన ప్రాజెక్ట్స్ గురించి ఎవరు చెప్తున్నారు? నాకెలాంటి ఐడియా లేదు. ఓ, ఐడియా లేదా? అవును. ఇలా చూడు, ఈ విషయం గురించి కాస్త ఆలోచించు. ఆలోచిస్తావని అనుకుంటున్నాను. నువ్వెక్కడ ఆలోచిస్తావురా? ఎప్పుడు చూస్తున్నా జేబులో ఖర్చు పెట్టి తిరుగుతున్నావు. ఏంట్రా ఇది? మీకేం తెలుసు? ఇప్పుడెలా ఉంది? పర్లేదు, వదిలేరా. సారీ. సరే ఓకే, టైం అయింది, మనం బయలుదేరదాం. అని అది నాకు కొంచెం పనుంది, చేసి వస్తా. ఏదో వచ్చే. త్వరలోనే నువ్వు నా బిజినెస్ పార్ట్నర్ అవబోతున్నావు. హలీలన్నా, మీతో చెప్పాను కదా మీ డబ్బు తిరిగిచ్చేస్తానని. ఎందుకు ఇలా ఫోన్ చేసి విసిగిస్తున్నారు? నేను చెప్పాను కదా, ఖచ్చితంగా ఇన్స్టాల్మెంట్లో మీ డబ్బు ఇచ్చేస్తాను. మీ పార్ట్నర్స్తో చెప్పండి, నేను మొత్తం డబ్బు ఇవ్వలేను, కొంచెం కొంచెంగా ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తాను. చూడండి హలీలన్నా, మీరు దయచేసి ఇంటికి రావద్దు. మీరు వచ్చారంటే మా నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తుంది. ఇదిగో చూడండి, మీరు ప్రామిస్ చేసింది మర్చిపోయారు కదా. అయితే మీరే మీ పార్ట్నర్తో అర్థమయ్యేలా చెప్పాలి. నేనేం ఊరొదిలి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాను. సరే సరే, ఆఫీస్ పూర్తవ్వగానే డైరెక్ట్ గా మిమ్మల్ని వచ్చి కలుస్తాను. దయచేసి ఫోన్ పెట్టండి. నీకేం కాలేదుగా? ఏదైనా ప్రాబ్లమా? లేదు సార్, ఏం ప్రాబ్లం లేదు. సరే ఓకే. ఫోన్ చేసి టెన్షన్ పెట్టాడు. నేను ఏం చెప్పడానికి వచ్చానంటే మన బాస్ ట్రావెల్ చేస్తున్నారు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా తల బద్దల హెడ్ ఉంది. వెంటనే ఇప్పుడు ఒక మంచి టీ తాగాలనిపిస్తోంది. ఏంటి, టీ తాగుతావా? ఇప్పుడు నువ్వు జేజే స్థానంలో ఉన్నావు, అది మర్చిపోవద్దు. ఇక్కడ ఉన్నవన్నీ నీకే, నిక్షేపంగా తాగు. నీకప్పుడప్పుడు ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది, తీసుకొని తాగు. నువ్వు తాగితేనే కదా అందరితో బాగా మాట్లాడగలవు. అహ్మద్ని ఎందుకు ఫోటో తీస్తున్నావు? అహ్మద్ని ఎందుకు ఫోటో తీస్తున్నావు అని అడిగా. అహ్మదా? గెడ్డంతో ఉన్న వాళ్ళ ఫోటోలు కలెక్ట్ చేస్తాను, అది నా హాబీ. సరే ఓకే, నీ దగ్గర ఏం చెప్తూ ఉన్నాను? నువ్వేమన్నావంటే, మిస్టర్ జాన్ 2 days తర్వాత ఊరికి వెళ్తారంట. ఆయనకి ఇక్కడ పని ఉందంట. నీ కాఫీ కావాలా? సరే ఇవ్వు. ఒక ముఖ్యమైన విషయం, అజీజ్ సార్ ఇక్కడ వచ్చే వరకు జానా జనరల్ మేనేజర్. అయినా తనకు ఆ ప్లేస్ సెట్ అవుతుందో లేదో తెలీదు, ఎందుకంటే ఆయన తిరుగుతూనే ఉంటారు. కరెక్టే కదా జేజే? అవును. ఆయన సడన్ గా ఈ కంపెనీ క్లోజ్ చేసేస్తారు.
నీ నోటి నుంచి మంచి మాట అనేదే రాదా? గులీస్, మిస్టర్ అజీజ్ పోస్ట్ లో మిస్టర్ జాన్ వస్తారని మీకు ముందే ఎలా తెలుసు? ఇక్కడ చూడు బుజ్జి కన్నా, అలా లేదంటే ఇంత మార్నింగ్ గా బాస్ ఎందుకు ఇక్కడికి వచ్చారు అది కొంచెం ఆలోచించండి. ఒకవేళ ఆయన చాలా స్ట్రిక్ట్ గా అరగంటగా ఉంటే మీరేం చేస్తారు? ఎందుకంటే ఈ మధ్య బాసులందరూ ఇలాగే ఉంటున్నారు. బాస్ కు బోర్ కొడితే నేరుగా జంగులకు వెళ్తారు, సింహంతో కూర్చుని తింటారు, మళ్ళీ ఆఫీస్ కు వచ్చేస్తారు. ఈ కంపెనీలో పనిచేసే మనమందరం అతన్ని నమ్ముకుని ఉంటాం. ఇలాంటి ఒక మేనేజర్ వస్తే ఏమవుతుంది? సరే వదిలేయండి, నాకు ఆకలేస్తోంది, తింటాను. ఏమైంది? నోరు విప్పి ఏదైనా మాట్లాడొచ్చుగా. సరే, అతని గురించి ఏమన్నాను? ఇంతకీ ఎవరు అతను? మిస్టర్ జాన్ మనకి బాసే కావచ్చు, కానీ అతని గురించి ఏమీ తెలియదు. అతను నేను చూడలేదు కూడా. నేను ఒక చిన్న డిపార్ట్మెంట్ లో పనిచేశాను, ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీగా ఉన్నాను. అతని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బాస్ అంటే ఎప్పుడు వెనకే ఉండాలి. వెనకాలే ఉన్నారు. నీ పేరేంటి? సనేం. సనేం. నా పేరు సనేం అన్నాను. సనేం. మీరు తను ఎలాగైనా పిలచ్చు సార్. నోరు జారి అనవసరంగా ఇబ్బందుల్లో పడకు. ఆయన మైండ్ మార్చడానికి అలా చెప్పా. మరో 5 minutes లో మీటింగు, అందరూ లోపలికి రావాలి. 5 minutes? ఈ పని కూడా పోయిందా? నేను 3 సార్లు పేరు చెప్పాను, దీంతోనే పని పోయినట్టే. ఆయన వచ్చారని సిగ్నల్ ఇచ్చాను, అది పట్టించుకోకుండా నీ పాటికి నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. అవును, నేను మాట్లాడిందంతా విన్నారా? నీ పని పోయింది పో.